సభకు నమస్కారాలు. ముఖ్యంగా గురూజీ గారికి, అదేవిధంగా వేదికలించిన పెద్దలకు, ఈనాటికి సమావేశం వచ్చిన మన రాయచుట్టి గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ధ్యాన సప్త మహాసభలను రావడం, మీరు అందరినీ చూడడం, నేను కూడా ఒక వ్యక్తిగా ఉండడం ఇక్కడ సంతోషదాయకమైన విషయం. ఈ సందర్భంగా నేను ఒకటి నా ఎక్స్పీరియన్స్లో తెలియజేసుకోవడానికి అవకాశం కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా షేర్ చేసుకుంటాను. అది ముఖ్యంగా మేము డిగ్రీ అయిపోయిన తర్వాత రోజు డైలీ ఈవినింగ్ 6 to 6:30 or 7 వరకు పార్క్లో స్పెండ్ చేసేటోళ్ళం. దట్ ఈస్ ద ఓన్లీ టైం వీ కెన్ స్పెండ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అనమాట. ఆ టైం అది రెగ్యులర్గా మేము ఒక 5 మంది ఫ్రెండ్స్ 10th క్లాస్ నుంచి కంటిన్యూ మా జర్నీ 10th, ఇంటర్, డిగ్రీ అంతా అయిపోయింది. అయినా కూడా ఇంకా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగస్తులుగా ఉండేది. రోజు సాయంత్రం వస్తే 5:30 లేదా ఆ క్రమంలో 5:30 to 6:30, 7:30 ఒక పార్క్ ఉండేది. పార్క్లో కలుసుకునే వాళ్ళము, అక్కడ మాట్లాడుకున్నాం. మా 5 మంది ఫ్రెండ్స్లో ఒక కరడు కట్టిన క్రిస్టియన్ జాన్ అని ఉండాడు. వాళ్ళ ఇంట్లో టీవీ ఉండదు, సినిమా చూడాడు. రామంటే పిలిచినా రాడు, సినిమాలు కూడా చూడలేదు. తర్వాత నేను, ఇంకొక 2 ముస్లిమ్స్, మేము 5 పూట్ల నమాజు అంతా మేము. ఇంకొక చంద్రశేఖర్ అని బీటెక్ చదివే పిల్లోడు, అతను జనరల్గా ఉండేవాడు, కామన్గా ఉండేటోడు, పెద్దగా ఏం లేదు. మేము ఆ టైంలో ఏం మాట్లాడుకునే వాళ్ళం అంటే జస్ట్ రోజు ఈ టెస్ట్ ఏమైనా బ్యాంక్ టెస్ట్ రాసుకున్నా, లేదా రైల్వే ఎగ్జామ్స్ రాసి వచ్చినా ఆ విధంగా క్వశ్చన్ పేపర్ మీద డిస్కస్ చేసుకోవడము, కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకోవడం, కొంచెం నవ్వుకోవడం, వెళ్ళిపోవడం చేస్తాం. అది ఒక వ్యక్తి మన ఓబేసార్ లాంటి వాళ్ళు గమనించినారు మమ్మల్ని. రోజు వస్తారు ఈ పిల్లలు, ఏం చేస్తారు అబ్బా, వస్తారు ఇక్కడ గంటలు చెప్పి నవ్వుంటారు, నవ్వుకుంటారు, వెళ్ళిపోతున్నారు అని చూస్తూ ఉన్నాడంట. చూసి వన్ ఫైవ్ డే మా దగ్గరికి వచ్చాడు. అబౌట్ 7 అవుతుంది ఆ టైంలో. వచ్చి మీరందరూ డిగ్రీ హోల్డర్సా అంటే, అవును సార్ డిగ్రీ హోల్డర్ సార్ అని చెప్పినాం. సరే మీరు పేపర్లు, ఆయన పేపర్ చిన్న చిన్న స్లిప్లు తెచ్చి ఇచ్చినాడు, రాసుకోండి అన్నాడు. తీసుకొని మీ ఇష్టం వచ్చిన వర్డ్స్ రాయండి మీ పేపర్లో, నేను చెప్తాను అని. ఎందుకు రైనా మన దగ్గర వచ్చి టెస్ట్ వేస్తున్నాడు ఇలా అని ఫస్ట్ మేము రిలక్టెంట్గా ఉంటే, మాకు ఎందుకు లేండి సార్ మీరు, ఎందుకంటే మాకు ఒక రకమైన శుద్ధ శక్తుల మీద నమ్మకం లేని వాళ్ళము. దైవం మీద, దైవం రోజు ప్రార్థన చేస్తా కానీ అంత నమ్మకం లేదు మాకు. ఆ విధంగా మా మాటల్లో కూడా ఉండేది అనమాట. సో అది గమనించిన అతను పేపర్లు ఇచ్చి రాసుకుంటే అన్నాడు. సరే అని చెప్పి అప్పుడు స్విస్ బ్యాంక్స్ అకౌంట్స్ గురించి నడిచేది ఒక వ్యక్తి, ప్రముఖ వ్యక్తి పేరు, అకౌంట్ పేరు ఉండింది. అందరూ అదొకటి రాసినాం, కొన్ని పదాలు రాసినాం. 5 మందివి టకటకటక చెప్పేసినాడు. మేము ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఉన్నాం కాబట్టి మేమంతా కరెంట్ అఫైర్స్లో ఉండే సబ్జెక్ట్స్, లోకల్గా తిరగని టర్మినాలజీ అట్లాంటివి రాసినాం. కావాల్సిగా మాట్లాడుకుని ఇతనికి బోల్టా కొట్టియాలని చెప్పి రాసినాం. రాస్తే అందరూ చెప్పినాడు లోటస్. అది లోటస్ అనేది ఒక ఫేమస్ యాక్ట్రెస్ మరి ఇండియాలో ఉండే అతని స్విస్ బ్యాంక్ అకౌంట్, దానిపైన డిస్కషన్ జరిగేది అనమాట. సో ఆ సబ్జెక్ట్ గురించి మేము రాస్తే అప్పుడు లోటస్ అనేది వర్డ్ రాసినా కూడా ఆయన చెప్పేసినాడు. మీరు చెప్పిన తర్వాత మేము అడిగినాం అప్పుడు అందరం, ఎట్లా చెప్పగలిగినారు అంటే, నాకు శక్తి ఉంది అని. ఏ విధంగా వచ్చింది శక్తి అని చెప్తాను, ధ్యానం చేస్తే శక్తి వచ్చింది. మంచిదే కదా అంటే, మేమేమన్నంటే గిద్ర పూజలు ఏమైనా చేసి శక్తి సంపాదించారు. లేదు సార్, నేను ఐ హ్యావ్ రీడ్ బైబిల్ చదివినాను, ఖురాన్ చదివినాను, గీతా చదివినా, అన్నీ చదివి తెలుసుకున్నా. అతను పోస్టల్ ఎంప్లాయీ, హీజ్ ఏ పోస్టల్ ఎంప్లాయీ. అప్పటికి ఆయన రిటైర్ అయి ఉన్నాడు. ఈ 3 చదివినాను సార్. చదివిన తర్వాత రోజు రాత్రి 12 తర్వాత నేను ధ్యానం చేస్తాను. సో ఐ హ్యావ్ ద పవర్, కెన్ టెల్ ఎనీథింగ్. మంచిదిలేండి, ఊరికే ఇంకా ఎక్కువ డిస్కస్ చేయలేము. మంచిది అన్నాము. సరే సార్ అన్నాము. మేము చాలా డిజర్వ్గా ఉండే నేచర్ మాది. సరే ఓకే థ్యాంక్ యూ అన్నాం. ఇంకా లేసి వచ్చేసినాం. ఎందుకంటే మాకు ఒక ఫీలింగ్ ఉండింది, యాడ మమ్మల్ని లాగుతాడో, ఓపెన్ చెప్తాడు సార్, మమ్మల్ని ఎక్కడ ఇతను ఈ శక్తి వైపు లాపుతాడో, ఈ క్షుద్ర ప్రజలు లాగుతాడని. ఓకే థ్యాంక్ యూ అన్నా, లేసి బయలుదేరం పారా అని చెప్పినాం. బయలుదేరి వచ్చేసినాం. కానీ మా దాంట్లో ఆ చంద్రశేఖర్, ఆ బీటెక్ పిల్లడికి ఇంట్రెస్ట్ పుట్టింది. ఎందుకు పుట్టింది, ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, కొత్తదనం ఉండేది. సో అప్పటికే వానికి 4 yearsలో ఆల్మోస్ట్ ఒక 12 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉండే. వాళ్ళ మదర్ తిట్టేటోళ్ళు, సర్లేరా ఉన్నిరా ఈ కాన్లే ఏమవుతుంది లేని, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటోడు, 12 సబ్జెక్టులు ఉండే, ఎప్పుడు క్లియర్ అవుతాడు. మా ఫ్రెండ్స్ ఉండేటారు 10th క్లాస్ నుంచి. ఈ నా కొడుకు చెప్తే విన్నాడు, చదవడు, వీడు ఇదే పని చూడు అని.
సరే అన్నాం. లాస్ట్కు వాడు అతను ఎట్లా ఆకర్షితుడైనాడు, అతనితో మాట్లాడినాడు. ఇంకా రోజు రెగ్యులర్ గెస్టుడు రావడం లేదు. ఏం రా అని వాళ్ళ మా దగ్గర పోతే, అమ్మ ఏడవినాడు మా చంద్రశేఖర్ అంటే, మీకు తెలియదు బాబు, వాడు ఏడో ఎస్టీబీసీ కాలేజ్ దగ్గర రూమ్ తీసుకున్నాడు అంటే ఆడు చదువుతున్నాడు, మాకు కూడా రూమ్ దగ్గర రానియడం లేదు, ఊకే వస్తాడు, భోజనం చేసుకుంటాడు, పోతున్నాడు. ఆ రూమ్ చెప్పరా అంటే మాకు చెప్పడు. మేము ట్రేస్ చేసుకోవడానికి వీలు దొరకదు, ఎందుకంటే మాకు కూడా తప్పించుకుని రూమ్లో పోయి కూర్చుంటారు. లాస్ట్కి 1 fine day ఆఫ్టర్ 6 months వి ట్రేస్డ్ ద రూమ్. ఎప్పుడు చూసినా రూమ్కు తాళం ఉంటుంది, ఫ్రంట్ వెనకాల డోర్ ఉంటుంది సంగతి మాకు తెలియదు, ఫ్రంట్ తాళం ఉంటుంది. సో ఇది కూడా ట్రేస్ కావడంలే. వాడు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తాడు, కలుస్తాడు, అట్లా మాట్లాడతాడు, హాయ్ బాయ్ అంటాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఏదో సంథింగ్ నడుస్తుందని ఆఫ్టర్ 1 year తర్వాత ఒక ఫైన్ డే బలవంతంగా పోయినాం. లేదు తెలిసింది ఇట్లా బ్యాక్ డోర్ నుంచి పోతున్నాం. బ్యాక్ డోర్లో ఇద్దరు ఉండి ఫ్రంట్లో పోయి గాడి కొడితే రెస్పాండ్ రాలే. నువ్వు తెలుస్తావా తాళం పగలగొట్టావా, 2 బదువులు చెప్తే వెనుకల నుంచి వచ్చినాడు. వెనుకలు అప్పుడు ఎనుకుంటే పట్టుకుని తీసుకుని వచ్చి ఓపెన్ చూస్తే రూమ్ నిండా మొత్తం, మీరు నమ్మరండి, మా రూమ్ నిండా పేపర్లు, బుక్స్ ఉండేవి. ఏదిరా ఇది అంటే మొత్తం అప్పటికే బైబిల్ చదివేసినాడు, ఖురాన్ చదివేసినాడు, గీత అంతా చదివి సారాంశం రాసి పెట్టుకున్నాడు. ఇంత చదివి ఏం సాధించినావు నువ్వు? 10-12 సబ్జెక్టులు పెట్టుకున్నావు, నువ్వు అది దీని మీద చదువుతున్నావని మేము ఊరుకుంటే నువ్వు ఏమైనా చేస్తున్న పని అంటే, అది కూడా చదువుతున్నారని అది కూడా చూపించాం. మాకు అడిచినాం మేము, నువ్వు చేస్తున్న పని ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు 10 సబ్జెక్టులు పెట్టుకుని నువ్వు క్లియరెన్స్ చేయాలా, డిగ్రీ అంటే చేయకుండా ఇదేంద్ర అవతారం, వాడు ఎవరో చెప్తున్నాడు నువ్వు ఎందుకు పాటిస్తుండవు అన్నట్లు కొద్దిగా అరిచినాం. తర్వాత సరే అన్నాడు, అటెంప్ట్ రాసినాడు, క్లియర్ అయిపోయినాయి. లాస్ట్కు 1 fine day ఇప్పుడు కూడా మంచి ఆస్ట్రాలజీ అయినాడు, ధ్యానం వైపే తిరుగుతూ ఉంటాడు. ఫైన్ డే నేను అడిగిన, ఏముందిరా అంటే, ఏం లేదు, ఆత్మ ఉంది నీకు కాన్షియస్ ఉంటుంది కదమ్మా అన్నారు. ఓ కాన్షియస్ ఉంటుంది, ఏదైనా పని చేసే ముందు నీకు ఈ పని అవుతుందా లేదా అనేది కాన్షియస్ నీకు తడుతుందా లేదా అంటే, తప్పకుండా తడుతుంది కదా ప్రతి మనిషికి. సపోజ్ ఒక పని చేయాలి బయలుదేరేటప్పుడు ఇది పాజిటివ్ నెగిటివ్ వేవ్స్ మనకు వస్తుంటాయమ్మా, మీరు కూడా గమనిస్తూ ఉంటే. మా అబ్బాయి పాస్ అవుతాడా లేదా, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మనకు నెగిటివ్ వేవ్స్ ఉంటాయి, పాజిటివ్ వేవ్స్ ఉంటాయి. పాస్ అవుతాడని ఒకవైపు చెప్తూ ఉంటారు, నెగిటివ్ వేవ్స్ ఉంటాయి. వాడు ఒకటే చెప్పినాడు దాంట్లో, యూ ఆల్వేస్ థింక్ ఫర్ పాజిటివ్ వర్డ్స్. సో యువర్ వేవ్స్ విల్, నీ యొక్క నెగిటివ్ వేవ్స్ను దూరం చేసేసి అవి పాజిటివ్గా వర్క్ సాధించగలుగుతావు. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్ వే అని అప్పుడు ఒకటే మాకు చెప్పింది. మాకు అప్పుడు ఇంకా ఉద్యోగాలు లేవు, మేము ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం. జస్ట్ డిగ్రీ అయిపోయి 2 years అయిపోయింది. ఎందుకంటే కాలేజ్ సెకండ్ నేను అంతా మేము టాప్ స్టూడెంట్స్ ఉండి కూడా మనం కొడితే రావడం లేదు అన్నప్పుడు వాడు చెప్పిన వర్డు చదివి, ఇవన్నీ చదివినాను నేను, దీంట్లో ఏం లేదు, యూ థింక్ పాజిటివ్ వే విల్ డెఫినెట్లీ సక్సెస్ అని. వాడు 10 subjects క్లియర్ అయిపోయినాయి. అట్ ఏ టైం రాసినాడు, అట్ ఏ టైం ఎట్లా చదివినాడు అంతే, పాజిటివ్ థింకింగ్ అంటాడు. యూ థింక్ పాజిటివ్లీ దెన్ యూ విల్ సక్సీడ్ యువర్ లైఫ్ అని. ఓకే, ఇంకా అప్పటి నుంచి సాధించినాం, అయిపోయినాం. ఒకటే, ఆత్మ అనేది ప్రతి మనిషికి ఉంటుందమ్మా. గమనించాల్సిన సబ్జెక్ట్ ఎవరంటే, ధ్యానంలో మీ అందరికీ తెలుసు, అది ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా కానీ మనిషే. ప్రతి మనిషిలో ఆత్మ అనేది ఉంటుంది. ప్రతి మత సారాంశం కూడా ఒకటే ఉంటుంది. చనిపోయిన తర్వాత ఈ శరీరం జస్ట్ వేస్ట్ ఆఫ్ ద థింగ్స్, ఇట్ విల్ బర్న్, ఇట్ విల్ వరీ, వాట్ ఎవర్ యూ థింక్ యూ డూ, నథింగ్ విల్ విత్ దిస్ స్కిన్ ఆర్ దిస్ ఫ్లెష్. ఓన్లీ థింగ్ ఈజ్ యువర్ ఆత్మ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఆత్మతోనే దైవం సాధిస్తుంది, ఆ ఆత్మనే మాట్లాడుతుంది. కాబట్టి ధ్యానము అనేది చాలా ముఖ్యము. ఆత్మ మీద మీరు కంట్రోల్ చేసుకోవడం అంటే, ఇంతకుముందు చెప్పినారు, గురుజీ వాళ్ళు కూడా చెప్పినారు, లైఫ్ అంటే ఏముందంటే, లైఫ్ అంటే ఏం లేదమ్మా, ఆనందంగా జీవించడం. ఇది ఎవరైతే జీవించగలుగుతారో, ఆనందంగా జీవించగలుగుతారో వాళ్ళు అన్ని ఐశ్వర్యాలు పొందినట్లే. ఐశ్వర్యం అంటే నా దగ్గర 100 కోట్లు ఉంటే మనం ఆనందమైన లైఫ్ అంటే అది తప్పమ్మా. ఆనందమైన లైఫ్ అంటే ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ లివ్ హ్యాపీలీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్ ఆర్ వరీస్. సింపుల్గా ఈసారి వచ్చినప్పుడు బైరెడ్డి సార్ని కలిసినప్పుడు నేను ఇదే అడిగిన, సార్ హౌ టు లివ్ లాంగ్ లైఫ్ సార్ అని అడిగిన. ఇదే క్వశ్చన్ మా అడిగింది. సార్ ఒకటే మాట చెప్పా, సార్ యూ లివ్ ఇట్ యువర్ స్ట్రెస్. ఇదే సార్ చెప్పింది. నేను క్వశ్చన్ అడిగిన సార్తో కలిసినప్పుడు, ఫంక్షన్ హాల్లో కలిసినప్పుడు, సార్ నాకు ఒకటే సార్ మిమ్మల్ని చూసిన తర్వాత ఒకటే నాకు రైజ్ అయింది, హౌ టు లివ్ లాంగ్ లైఫ్ అన్న. యూ లివ్ స్ట్రెస్. మీరు ధ్యానం మీద కంట్రోల్ చేసుకోండి, తప్పకుండా మీకు అన్నీ దొరుకుతాయి. మీరు సంతోషంగా ఉండడం నేర్చుకోండి. ఇదే అమ్మా. సో లైఫ్ స్టైల్ ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి,
మీరు మీ ఆత్మ మీద మీ కోరికల మీద కంట్రోల్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా లాంగ్ లైఫ్ అవుతారు. ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్తాము. మా మదరే ఉంది. షీఈ్ ఏ లివర్ పేషెంట్, టోటల్ లివర్ డ్యామేజ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఆమెను తీసుకుపోయినాం, ఫీవర్ కంటిన్యూ ఫీవర్ వచ్చింది. ఏజ్ హాస్పిటల్ తీసుకుపోయినాం. మా ఆడ 3 days పెట్టినాడు, ఒక 50,000 ఖర్చు పెట్టినాడు. ఓన్లీ టెస్టింగ్లే 50,000 స్పెండ్ చేసినాము. చేసిన తర్వాత 4th day ఈవినింగ్ డాక్టర్ పిలిపించినారు. పిఎన్ రావు అని ఈజ్ ఏ ఫేమస్ లివర్ స్పెషలిస్ట్. ఆయన ఏజ్ హాస్పిటల్లో ఉంటాడు. ఒక ట్యాబ్లెట్ రాసినాడు, ఓన్లీ 1 రూపీ ట్యాబ్లెట్. 50,000 స్పెండ్ చేసిన తర్వాత ఓన్లీ 1 రూపీ ట్యాబ్లెట్ రాసినాడు. అది కూడా 7 days వాడమన్నాడు. దట్స్ ఆల్. డయాగ్నోస్ చేసిన తర్వాత 7 days వాడమన్నాడు. ఏం చేయాలి? మా మదర్ ఉంది, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమెను పక్కన పెట్టేసి, సరే అంత ఆ మదర్ ముందు డిస్కస్ చేయకూడదని ఆమెను పక్కన తీసుకొచ్చి, ఏం సార్ మీరు చేసిన పని పక్కన పెట్టి మాట్లాడాను. మీరు 4 days నాకు ఈడ ఉండిచ్చి అన్ని టెస్టులు చేసి ఓన్లీ 1 రూపాయి ట్యాబ్లెట్ రాసి తీసుకురాపో అన్నాడు. తీసుకొచ్చినప్పటికి దాని కాస్ట్ ఈజ్ ఓన్లీ 1 రూపీ. దట్ టు 7 days అంటున్నావు. వాట్ ఈస్ ద మా మీ మదర్ టోటల్ లివర్ వాజ్ డ్యామేజ్ మా. నవ్ హర్ ఏజ్ ఈజ్ 85. ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి కుదరదమ్మా. అవి బాడీ సహకరించదు, చేసిన లాభం లేదు. ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇంకోటి చేయడానికి బాగలేదు. నువ్వు ట్రై యువర్ లైవ్ బెస్ట్. ఈ ట్యాబ్లెట్ తీసుకోపో, నేను ఆడు ఉండే డాక్టర్తో మాట్లాడతా. ఇంకా నీకు ఎక్కువ డిస్కస్ చేయకూడదు, నువ్వు వరి అవుతావు. ఇంత మాత్రం ఉండు, ఇంకా అంతకంటే ఏం లేదు, నువ్వు చేయగలిగేది ఏం లేదు. ఇంకా ఈ ప్రపంచం ఆడిపోయినా ఇంతే దీనికి అని పంపిస్తున్నాడు. సరే అని ఇంకా వచ్చినాం. 1 week తర్వాత నువ్వు మళ్ళీ నీ రెగ్యులర్ డాక్టర్తో కన్సల్ట్ కావన్నా. ఇంకా నేను ఒకటే మా మదర్కు చెప్తే మొత్తం లివర్ ఫెయిల్యూర్ అయిందంటే ఆమె చాలా బాధపడుతుందని చెప్పలేదు. బయటకు వచ్చినా సరే తీసుకొచ్చిన వారం వాడినాం. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసినాం. వారం చేసుకుంటూ వస్తే 40 mg ట్యాబ్లెట్ నుంచి ఇప్పుడు 2.5 mg, అది కూడా డాక్టర్ వద్దంటే నేనే బలవంతంగా వేస్తున్నా. ఓన్లీ థింగ్ ఈజ్ మనోధైర్యం. మా మదర్కు చాలా మనోధైర్యం ఉంటుంది. ఆమె షీజే ఆమెకు డిసీజ్ గురించి నేను చెప్పలేదు. ఆమె లివర్ ఇట్లా అనేది చెప్పలేదు. ఆమె ఓన్లీ ఈ ట్యాబ్లెట్ వాడేస్తే తగ్గుతుందంట, డోజ్ ఒకటి ఎక్కువ ఉంది, మనం వారం తగ్గించుకుంటుంటే సరిపోతుంది అన్నాడు. సర్లేనింది, వచ్చేసింది. ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంది. ఇంకా ప్రతి వారం రక్తం తీస్తూ ఉంటే 85 years వాళ్ళకి కోపం వస్తుంది. ఒక 4 weeks తర్వాత ఇది పద్ధతితో నువ్వు రక్తం తీసుకుంటే ఆయపా అని, లేదు చెప్పి చేసుకుంటూ వచ్చిన. ఆన్ ఫైన్ డే నవ్ షీఈ్ ఓకే. డాక్టర్లో చూసిన డాక్టర్ ఎవరైతే మాకు చెప్పింది, ఈమె ఎక్కువ రోజులు ఉండదు సార్, 3 months అనేది కానీ 3 years అయిపోయిందేమో. ఓన్లీ థింగ్ ఈజ్ మనోధైర్యం. సో మనోధైర్యం అనేది ఉండాలి. మనోధైర్యం అనేది మీలో ప్రతి ఒక్కరిలో ఎంత కష్టం వచ్చినా కూడా మనోధైర్యం అనేది ఉంటేగినా సక్సెస్ అవుతాం. ఎక్కువ వరీస్ను వదిలేయండి. దయచేసి సార్ చెప్పినట్టు ఎక్కువ వరీస్ను వదిలేయండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ను అలవాటు చేసుకోండి. మనం మనిషి అన్న తర్వాత కోరికలు చాలా ఉంటాయమ్మా. అన్ని కోరికలు మనం వీ కెనాట్ సాటిస్ఫై అనుకుంటాం. చాలా మనం ఈరోజు ఏంటంటే మనం కూడా ప్రతి ఒక్కడు అమెరికా పోవాలనుకుంటాడు, ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటాడు, పుట్టిన పిత్తోడు అందరూ మంచి ఉద్యోగాలు కావాలంటే అందరూ కాదమ్మా. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేవుడు సృష్టించినప్పుడే ఒక డెస్టినేషన్ అనేది సెట్ చేసి ఉంటారు. దానికి ఆ కర్మఫలాన్ని మనం అనుభవించాలి. దాన్ని మంచిగా అనుభవించుకోవాలంటే మనం చేసుకునే మంచి పనుల నుంచి కొన్ని కష్టాలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అది మతం ఏదైనా, కులం ఏదైనా పక్కన పెట్టేసి ధ్యానం అనేది చాలా ముఖ్యము. మన జీవనకు, దైనందిన జీవితానికి కూడా చాలా ముఖ్యం. సో ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ధ్యానం అనేది ప్రతి ఒక్కరి జీవికి అవసరము. ప్రతిరోజు మీ ఇళ్ళలో మీరు నేర్చుకున్నది ఈరోజు ఏదో మనం సొసైటీలోనో పక్కింటి వాళ్ళు పిలిచినారనో లేకుంటే ఎదురింటి వాళ్ళు పిలిచినారనో వచ్చి ఈడ కూర్చొని వినేసి ఒక 7 రోజులు వాళ్ళ బలవంతాన్ని తట్టుకోలేక వచ్చి ఈడ అటెండ్ అయ్యి మళ్ళీ వదిలేదండి. ఇది చాలా యూస్ఫుల్. మా లైఫ్కు చాలా యూస్ఫుల్. వెన్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ కాన్షియస్నెస్, వెన్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ హార్ట్నెస్, మీరు అన్ని రోగాలను జయిస్తారు, అన్ని కష్టాలను జయిస్తారు, సుఖంగా ఆనందంగా మీరు మీ యొక్క లైఫ్ను లీడ్ చేయగలుగుతారు. కాబట్టి ధ్యానం అనేది అది ఏ రూపమైనా మీరు యొక్క జీవితంలో అనువర్తించుకోండి. ధ్యానాన్ని ప్రతిరోజు మీరు దాన్ని వదిలేయకుండా సాధన చేస్తూనే ఉండండి. తప్పకుండా దాని రిజల్ట్ మనకు ఉంటుంది. సార్ చెప్పినట్లు ఆఫ్టర్ 60 years ఏం చేసినాము అనేది తెలుసుకుంటే ధ్యానం మీరు ప్రోగ్రెసివ్గా పోయినప్పుడు డెఫినెట్లీ యూ విల్ హ్యావ్
డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ దట్ రిజల్ట్. సో డోంట్ లీవ్ ఇట్, యూ కంటిన్యూ దిస్ ప్రాసెస్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్నాడు.